They have given you a brief about what is Nizamabad Security Council. So, why is there a requirement of a Security Council? We should understand that. Are the problems same? ఇప్పుడు 10 years ముందు సైబర్ క్రైమ్ ఉందా? ఇవాళ ఫోన్లో సైబర్ క్రైమ్ వస్తుంది. 10 years back, 10 years ago, 19 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ మారుతూ ఉంటాయి. దొంగలు లేదంటే క్రిమినల్స్ పోలీస్ని అటాక్ చేస్తారా, జనాల్ని టార్గెట్ చేస్తారా, పబ్లిక్ని టార్గెట్ చేస్తారు. సో ది అవేర్నెస్ ఈస్ మోస్ట్ రిక్వైర్డ్ ఫర్ పబ్లిక్. Awareness is required the most for public, because police know how a criminal behaves. What does criminal want? Because police వాడికి తెల్లారించి సాయంత్రం దాకా క్రిమినల్స్, దొంగలు పట్టుకోవడం, దొంగ క్రైమ్స్ ఛేదించడం, ఇవే. వీఆర్ ఆల్వేస్ బిహైండ్ క్రైమ్స్ అండ్ క్రిమినల్స్. వీ నో ఇట్, బట్ పబ్లిక్ డజంట్ నో. సో బై ఎంగేజింగ్ విత్ ది పబ్లిక్ in this platform where police and public can come together and address the issues, like preventing them in its initial budding phases, bringing awareness among the public so that they will be more aware while taking a decision. So that is the aim of Nizamabad Security Council. Different aspects of Nizamabad Security Council have been explained. So, ఇవాళ మీ ఫేవరెట్ సార్, మీ దుష్యంత్ సార్ ఉన్నారు. సో దుష్యంత్ యాక్చువల్లీ 1 week బ్యాక్, 10 days బ్యాక్ వచ్చి సార్ ప్రోగ్రామ్ పెడదాం ఇట్లా దీని గురించి అని, అబౌట్ ది ప్రాబ్లమ్స్ విచ్ ది యూత్ ఈస్ ఫేసింగ్. సో దెన్ ఐ టోల్డ్ ఓకే, దెన్ నార్కోటిక్స్లో ఐ వర్క్డ్ ఇన్ నార్కోటిక్స్, సో ఐ టోల్డ్ ఐ టేక్ ఎ సెషన్ ఆన్ నార్కోటిక్స్. సో దట్ ఈస్ వై ఐ మేడ్ దిస్ presentation. Generally, what do you expect? CP giving presentation. So ఏదో ఉంటుంది అనుకుంటారు కదా. ఎవ్రీవన్ కమ్స్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. అరే CP ఈస్ గివింగ్ సంథింగ్ షుడ్ బి డిఫరెంట్. యూ ఎక్స్పెక్ట్ ఆర్ నాట్? ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఆర్ నాట్, బట్ ఐ యూస్ టు ఎక్స్పెక్ట్ వెన్ ఎవర్ ఎ కలెక్టర్ ఆర్ SP యూస్ టు కమ్ టు అవర్ స్కూల్. అరే ఎవరైనా పెద్దోళ్ళు వస్తున్నారంటే ఏదో ప్రజెంటేషన్ ఇస్తారు. సో ఐ థాట్, ఓకే, వాట్ షుడ్ ఐ గివ్, హౌ షుడ్ ఐ గివ్? ఐ థాట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ బై నార్మల్ PPT, I made this presentation in Prezi. Prezi is a Hungarian software. You will understand once it starts. So we are giving, my presentation would be drugs, about narcotics and how it impacts people. I'll see Dushyant, మీ పిల్లలు ఎంత ఇంటరాక్టివ్గా ఉంటారో నేను కూడా చూస్తాను. There will be more question and answer session. There is alternate mic ఉందా? అప్పుడే క్వశ్చన్ అంటే ఇప్పుడే నవ్వుతున్నారు. Yeah, we'll see. అంతే. ఎంతమంది ఎంపీసీ? ట్రీట్ ఆర్ రిలీవ్ symptoms of disease or abnormal condition. By eating food also we get recovered. By eating food also we prevent our body immune system gets strengthened. But drugs are those substances which are not our food. Daily food ga. కానీ దాని ద్వారా ప్రివెన్షన్, ఎటువంటి డిసీజెస్ కానివ్వండి, ఇంకెనీ అదర్ ఐటమ్స్ కానీ ప్రివెన్షన్లో వాడుకోవచ్చు, ట్రీట్మెంట్కి వాడచ్చు, రిలీవింగ్ వాడచ్చు. కానీ ఇలాగ ఒక అతను చెప్పినట్టు, బాబాయ్ చెప్పినట్టు మత్తెక్కేస్తుంది. ఇప్పుడు నొప్పి తగ్గిందండి, మీకు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కుట్లు కట్టాలి, డైరెక్ట్ కుట్టించేసుకుంటారా? కుట్టించుకోలేము కదా, అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా ఇచ్చి కుడతారు. ఎందుకు? ఆ నొప్పి భరించలేము కాబట్టి. నీకు నొప్పి ఉన్నప్పుడు ఇస్తే అది మందు, నువ్వు నొప్పి లేకుండా తీసుకుంటే అది వ్యసనం. when you take things which is required, when it is required, then it is a medicine. When it is taken without requirement, that is addiction. So what happens is,
The మత్తు అనే విషయం దాన్ని విల్ డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. మరి అట్లాంటప్పుడు డ్రగ్స్ వద్దు అంటారు కదా పోలీసు వాళ్ళు కానీ ఎవడైనా. మరి ఆ డ్రగ్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఆ డ్రగ్ అసలు పేరు అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. వీటిని వాడకుండా ఉండాలి. ఎవడి దగ్గర అరే నువ్వు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ వాడద్దంటే అర్థమవుతుంది ఎవరికైనా? అరే మీరు అర్థమైందా? నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ వాడద్దంటే అర్థమవుతా మీకు? ఎవడికి అర్థం కాదు. అంత పెద్ద పదం చెప్తే ఎవడికి అర్థం కాదు. అందుకోసం డ్రగ్స్ అనే చిన్న పదం తీసుకొచ్చారు. అది సినిమా వాళ్ళు అలవాటు చేశారు. అది ఇండియాలో డ్రగ్స్ అంటాం, యుఎస్ లో నార్కోస్ అంటాం. ఎందుకంటాం అంటే వై ఈస్ ద డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ మూవీస్ హ్యావ్ గాట్ దెమ్ యూస్డ్ టు. మూవీస్ ఎట్లా ఉంటాయి? సల్మాన్ ఖాన్ వెనకాల వేసుకున్నాడు, అద్దం నేను కూడా వెనకాల పెట్టుకుంటాను. గజనీ హెయిర్ కట్ చేసుకున్నాడు, నేను హెయిర్ కట్ చేసుకుంటాను. సమంత ఇట్లాంటి డ్రెస్ చేసుకుంది, నేను అట్లా. బికాస్ we enact what we see in movies. We enact. Everyone does the same thing. లేదు అంటే కోహ్లీ టాటూ వేయించుకున్నాడు, నేను వేయించుకుంటాను. We enact what we see. It's not about you, it's everyone. So there the Indian movies had come up with this word drugs, while US movies call it narcos. The end aim is instead of వాళ్ళ మొత్తం పేరు ఆ చాంతాడంత పేరు చదవలేక డ్రగ్స్ అనే పదం ఇచ్చారు. సో we will be discussing about this narcotic drugs and psychotropic substances which are harmful to us, which are banned by law. Issues that that's very valid. There is a family issue. We need to take our family to a psychologist or psychiatrist to understand the issue, family counseling and all these things. Instead of that, they take an easy and wrong path which will not give you any solution. Mental health management like anxiety, depression and all these things. Peer pressure. The most important thing in your, what to say, which influences is peer pressure. ఎవడో ఉంటాడు చెడగొట్టడానికి. ఎంతమంది 3 Idiots మూవీ చూసారా? 3 Idiots कितने लोग देखा भाई? 3 Idiots मूवी बहुत कम लोग देखा, చాలా తక్కువ మంది చూసారు. ఓకే ఓకే. I came when I was in degree, when I was in engineering, so already in engineering I spent 10 years అయిపోయింది. సో ఓకే. సో దాంట్లో there is always this character like చిత్తూరు. వాడు ఏంటి అంటే పక్కన వాళ్ళు చెడగొట్టాలి, పక్కన వాళ్ళు హైప్ ఉండాలనే దాంట్లో ఉంటారు. Peer pressure is one of the most important factor which would bring yourself or your family members into this thing. So we should always be aware of, far away from these things. Sir, impact. See, మీరు I'm not telling మీరు చేస్తారని మీ దోస్తులు ఎవరెవరు కన్జ్యూమ్ డ్రగ్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు అంటారు అరే నేను చెడిపోతున్నా నీకేమి అంటారు. నేను చెడిపోతానమ్మా, వాట్ ఈస్ ది లాస్ ఫర్ యూ? వై ఆర్ యూ వరీడ్ అబౌట్ మీ? అరే నేను నీ దోస్తుని రా అన్నా అనుకోండి, దోస్తు అక్కర్లేని దోస్తు నాకెందుకు నాతో వేస్తుంది. బట్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వాట్ యాక్చువల్లీ డ్రగ్ కన్సంప్షన్ leads, not to him. I'm not telling what చెడిపోతున్నాడు, I'm not telling him what చెడిపోతున్నాడు. What actually drug consumption leads as a society at large to our country, it will be very helpful. ఏం చేస్తాడు పేరెంట్? కొట్టడం మొదలు పెడతాడు, రూమ్లో వేస్తాడు, ఫోన్లో ఆపుకుంటాడు. దీస్ ఆల్ థింగ్స్ విల్ నాట్ హెల్ప్ ఇన్ స్టాపింగ్ డ్రగ్ కన్సంప్షన్. We should come up with a de-addiction center కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రీజన్ వై హీ వెంట్ టువర్డ్స్ డ్రగ్స్ అండ్ ఆన్సర్. ఇందులో ఒక అమ్మాయి రైట్గా చెప్పినప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు these people tend to go towards drugs. At that point of time, ఫ్యామిలీలోనే ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్ కన్సంప్షన్ దగ్గరికి వెళ్ళాడు అంటే యాజ్ ఎ ఫ్రెండ్ యూ కెన్ టేక్ దెమ్ టు సమ్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ టు understand the problem and help him get out of it. That is the sad reality.
మన దగ్గర ఏమవుతుందంటే సైకాలజిస్ట్కి వెళ్ళాడు, సైకాట్రిస్ట్కి వెళ్ళాడంటే తప్పుగా చూస్తారు. పిచ్చోడు నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి కాదు, ఓకే సైకాలజిస్ట్ కాదు అని చూస్తే నేను అట్లా ఆలోచిస్తా కదా, నిజమా కదా? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, నో వీ షుడ్ క్రిమినలైజ్ అనే వర్డ్ కాదు, స్టిగ్మటైజ్ అనే వర్డ్ ఉంటుంది అనమాట. అంటే ఆ స్టిగ్మా అక్కడికి వెళ్ళాలి అంటే ఏదో తప్పు చేస్తే అక్కడికి వెళ్ళాలనే స్టిగ్మా ఉంది, దాని నుంచి బయటికి రావాలి. మీకు అందరికి చెప్పడానికి కారణం ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఎమోషనల్ హెల్ప్ ఫ్రమ్ అండ్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్, ఎమోషనల్ అనాలిసిస్. సో ఎప్పుడూ తప్పుగా అనుకోకండి, నథింగ్ రాంగ్. మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ బంధువులకి చెప్పాలి, దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ టువర్డ్స్ ది సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. టు డిఫీట్ ఇండియా apart from economic war, we need to target the youth. That is how it is pushing in ganja into India. That is how it is pushing heroin into India. What we will discuss, but I'm just giving a brief of things. Emotional quotient is low, emotional decisions చేసేది దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో యువర్ పర్సీవ్డ్ రియాలిటీ ఏదైతే ఉందో అది మారిపోతుంది. వీఆర్ హ్యూమన్స్, హ్యావ్ ఎమోషన్స్, వీ హ్యావ్ రిలేషన్స్. దాని మీద పడుతుంది దీస్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఇంపాక్ట్. అట్లాంటి సబ్స్టెన్స్ ఎందుకు కనుక్కున్నారు? వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్? కనుక్కున్నాడు కదా, ఎవరైనా కనుక్కున్నాడు, దెర్ ఇస్ సమ్ యూజ్, ఎప్పుడో వాడడానికి కనుక్కున్నాడు. వాట్ ఈస్ ది యూజ్? కొంతమంది మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు. హైపర్ యాక్టివ్ అంటే నాట్ ఇన్ పాజిటివ్ సెన్స్, నెగిటివ్ సెన్స్. కొంతమంది ఇన్యాక్టివ్ ఉంటారు. వాళ్ళ యొక్క ఈ మెంటల్ స్టెబిలిటీ లెవెల్ని నార్మలైజ్ చేయడానికి దేర్ ఇస్ రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ డ్రగ్స్. కానీ instead of using for them, people started misusing for this perceived sense of whatever high రావడానికి. సో దీనివల్ల ఏమవుతుంది? మీ యొక్క ఎమోషనల్ స్టేట్ మారిపోతుంది. ఎమోషనల్ స్టేట్ మారిపోతుంది అంటే ఎట్లా అంటే మీకు అది ఎగ్జాంపుల్. ది ఎగ్జాంపుల్ ఇస్, నేను I worked in different places. ఇక్కడ రాకముందు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో I was DCP. సో నేను ఉన్నప్పుడు లక్కీ నాట్ ఇన్ మై ఏరియా, పక్కన అప్పుడు అత్తాపూర్ ఏరియాలో మర్డర్ జరిగింది. మర్డర్లో బావమరుదులు గొడవపడి వాడు కత్తితో 27 సార్లు పొడిచాడు. ఎన్నిసార్లు? 27 సార్లు పొడిచాడు. ఎవరైనా సంపాదించి ఎన్నిసార్లు గొడవ అవసరం లేదు కదా. వాడు 27 సార్లు ఎందుకు పొడిచాడు అంటే, that fellow after consumption of this psychotropic substances, he was not in his reality. తెలియదు, పొడిస్తే రక్తం వస్తుంది, పొడిస్తే చచ్చిపోతాడు, ఇఫ్ ఐ స్టాబ్ ఎ పర్సన్ హీ విల్ డై. ఆ రియాలిటీలో లేడు. వాడు ఎవరైనా బావతో కొట్టుకుంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు, ఫ్రెండ్స్ కొట్టుకోరా? కొట్టుకుంటారు కదా, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఎవ్రీవన్ హ్యాపెన్, దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. బట్ ఇన్ దిస్, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, వాట్ హ్యాపెండ్ ఈస్ ది పర్సన్ లాస్ట్ ది నాలెడ్జ్ దట్ బై స్టాబింగ్ అనదర్ పర్సన్ దేర్ వుడ్ బి ఇంజురీ ఆర్ డెత్. సో ఈ వెంట్ ఆన్ స్టాబింగ్ 27 times. 27 సార్లు పొడిస్తాడు, బతుకుతాడా? ఒకసారి పొడిస్తేనే బతుకాడు, 27 సార్లు పొడిచాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ ది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. యువర్ రియాలిటీ దట్ ఇఫ్ ఐ వాక్, నేను నడిస్తే నడవగలుగుతాననుకుంటుంది. బట్ ఇఫ్ యూ ఆఫ్టర్ కన్సంప్షన్ ఆఫ్ ది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యూ విల్ బి ఫీలింగ్ లైక్ నేను ట్రైన్ కన్నా స్పీడ్గా పరిగెత్తాను. బికాస్ దట్ ఈస్ నాట్ రియాలిటీ. ది రియాలిటీ గెట్స్ ఆల్టర్డ్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.